బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి గ్రామీణ రైతులకు అంకితం చేసిన బడ్జెట్ అన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు లాభసాటిగా ఉందన్నారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ ఆహ్వానించే విధంగా ఉందంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి స్వీటీ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే బడ్జెట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ బడ్జెట్ పూర్తిగా మధ్యతరగతి గ్రామీణ రైతులకు అంకితం చేసినటువంటి బడ్జెట్ ఇది. గత అనేక సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా వేతన జీవులు ఎవరైతే ఉంటారో, వేతనం ద్వారా బతుకుదేవులు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, అయితే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఏదైతే ఉండేనో దాన్ని 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని మేము గతంలో 2.5 లక్షలు చేయడం జరిగింది. ఈసారి ఏకంగా 5 లక్షల రూపాయల వరకు, ఇంకా హెల్త్కి సంబంధించి విషయంలో కానీ, లేకపోతే ఏదైనా పాలసీలు తీసుకుంటే కానీ, ఆ రకంగా తీసుకుంటే సుమారు 7 లక్షల రూపాయల వరకు ఏ రకమైనటువంటి పన్ను కట్టాల్సినటువంటి అవకాశం లేదు. ఆ రకంగా ఒక మంచి బడ్జెటు మధ్యతరగతి ప్రజల కోసం తీయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి కూడా 5 ఎకరాల భూమి ఉన్నటువంటి చిన్నకారు, సన్నకారు రైతులకు కూడా మరి ఈరోజు 6,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమును కూడా, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు, అంటే ప్రతి పంటకు 2,000 చొప్పున 3 పంటలకు 6,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎందుకంటే మనది చాలా పెద్ద దేశం, అనేక రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కాబట్టి ఫస్ట్గా పెట్టినటువంటి స్కీమ్ కాబట్టి ఇప్పుడు 6,000 రూపాయలు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇది తాత్కాలికమైనటువంటి బడ్జెట్, భవిష్యత్తులో దీన్ని పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక దిక్కు రైతులను, ఒక దిక్కు మధ్యతరగతి ప్రజలను ఉపయోగించేటువంటి విధంగా ఇది చేయడం జరిగింది. అదేవిధంగా 60 లక్షలు దాటినటువంటి కార్మికులందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి శ్రీకారం చుట్టబోతున్నారని సందర్భంగా మనం చేస్తున్నాను. సార్, అంటే జై కిసాన్ పేరు మీద రైతులకి రుణమాఫీలాగా అమౌంట్ ఇస్తామని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డైవర్ట్ చేసి ఇస్తారా, లేకపోతే డైరెక్ట్గా రైతుల చేతికి ఇస్తారా? ఎలా సార్? రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమము కొనసాగింపు చేస్తూ ఉన్నది. 2 వేర్వేరు కాబట్టి రైతులకి 2 రకాల బెనిఫిట్స్, ఒకటి రైతు బంధు పథకము, ఇంకొకటి ఏదైతే కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టింది, 2 కూడా బెనిఫిట్ అంటారు కదా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే మన దగ్గర రైతు బంధు పథకం ఉంది, కానీ అనేక రాష్ట్రాలలో రైతులకు నేరుగా ఇచ్చేటువంటి పథకం లేదు. కేంద్ర ప్రభుత్వము ఒక జాతీయ దృక్పథంతో దేశం మొత్తం ఆలోచించేసి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి కార్యక్రమం కాదు. అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 3 నెలల సమయం ఉంది కాబట్టి ఇలాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు అంటున్నారు. అంటే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తప్పకుండా ప్రజలకు మేలు చేయాలనేటువంటి దృక్పథంతో మేము గతంలో తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అని కూడా సంస్కరణ బడ్జెట్, ఈ సంవత్సరం సంక్షేమ బడ్జెట్ పెట్టబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం అప్పచెప్పినప్పుడు, నరేంద్ర మోడీ గారు ప్రధానమవుతున్నప్పుడు మరి ఖాళీ చిప్ప ఇచ్చాడు. ఆర్థికపరమైనటువంటి దివాలా కోరుతనం ఉండింది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం